ఈరోజు చూడండి ఇందులో ఏమై ఉంటుంది అనుకుంటున్నాను చెప్పు పార్సల్లో ఏమై ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న మినీ డాల్స్ అవినే. ఇది ఎందుకు కొన్నాను అంటే దర్ ఇస్ ఎ పర్పస్. ఏమై ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయి పార్సల్లో. చెప్పు. బొమ్మలు ఉంటాయి ఆల్రెడీ డాల్స్ ఉన్నాయి కదా, అందుకే అవి కూడా అయ్యే ఉంటాయి. ఎందుకంటే మన ఇంట్లో బొమ్మల సీజన్ నడుస్తుంది. నేను ఏదైనా నాకు బాగా నచ్చింది అనుకో, ఐ డైవ్ డీప్ ఇన్ టు ఇట్. ఎంత డీప్? ఇది వాటర్ ఆక్వాటిక్ ప్లాంట్స్, అందుకే వాటర్ రెడీగా పెట్టాను. ఇవి వీటి కోసం చాలా తిరిగాము నేను. అసలు మంచిగా దొరకలేదు ఇక్కడ. ఒక 2 ప్లాంట్స్ కొన్నాం కానీ చాలా కాస్ట్ చెప్పారు వీళ్ళు ఇక్కడ లోకల్గా. ఇదేంటి పేరు, దీని పేరు ప్లాంట్ పేరు ముద్ద మందారం. కాదు, చదువు సైంటిఫిక్ నేమ్స్ అవి మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఎంత మంచిగా ప్యాక్ చేశారు అసలు. మొత్తం అసలు ఎన్ని తీసేస్తాను. ఇది ఎన్ని వాటర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇది నెక్స్ట్, ఇది నెక్స్ట్, ఇది బ్యాంబూ వాటర్ ప్లాంట్స్. బ్యాంబూస్ చిక్కు ఇదొకటి క్యూట్. ఇది లిల్లీ వస్తుంది వాటర్ ప్రెసెంట్ లిల్లీ. ఓహో, ప్రెసెంట్. అండ్ ఇది సమ్ వాట్ ఈవెన్ ఐ డోంట్ నో, ఐ నీడ్ టు చెక్ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఇవే ఉన్నాయి. ఇలా ముందు వాటర్లో వేసేద్దాం. చాలా రోజులు అయిపోయింది కదా, కేరళ నుంచి వచ్చినాయి ఇవి మన కోసం. ఓకే, నేను ఫిషెస్ పెంచుతున్నాను కదా, వాటికి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి నాకు అసలు చాలా నచ్చేసింది. నేను చాలా టైం దాని దగ్గర స్పెండ్ చేస్తున్నాను. సో వాటిని ఇంకా హ్యాపీగా చేయాలని నా కోరిక. దానికోసమని లైవ్ ప్లాంట్స్ తీసుకొచ్చాను, మంచిగా డెకరేట్ చేసుకొచ్చాను. ఒక మంచి వైట్ది కొనాలని, సెరామిక్ పాట్ కొనాలని చూస్తున్నాను. అది కూడా మనకు దొరికేస్తే కొంచెం ఇండోర్లో కూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాటర్ ప్లాంట్స్. ఎంత కష్టపడ్డానో వీటి కోసం. ఎక్కడ వెతకాలి, దొరకలేదు, అర్థం కాలేదు. బట్ స్టిల్ ప్లాంట్ ఆ ఫిషెస్కి ఇవి వేసేస్తే, ఒక న్యాచురల్ సెటప్ చేసేస్తే రెగ్యులర్గా ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పని ఉండదు. ఒక 15 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేసేస్తే సరిపోతుంది. అది కూడా కంప్లీట్గా కట్ చేస్తే ఒక 30% వాటర్ తీసేసి, ఆల్రెడీ 50% తీసేసి మళ్ళీ 50% వాటర్ ఫిల్ చేస్తాం అనుకోండి, సరిపోతుంది క్లీనింగ్గా. ఫిషెస్ యొక్క వ్యర్థాలన్నీ కూడా వీటికి మాన్యూర్స్గా పనిచేస్తాయి. చూసారు కదా, రకరకాల ప్లాంట్స్. అలా వెంపుకో, మళ్ళీ చిక్కులు పడతాయి. అలా వేసి ఉంచి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయకు. ఇవైతే వేయడానికి అవ్వదబ్బా. ఇవేంటంటే పైన తేలుతాయి కదా, అవి లాస్ట్లో ఓపెన్ చేయాలి. అండ్ ఇది హీరో అది పాదులాగా అవుద్దా? హీరో చాలా నచ్చేసి తీసుకున్నాను. అది ఎంత అయింది మొత్తం? సరే, ఎంతో కొంత చెప్పలేదంటే ఎక్కువైపోయింది. ఎక్కువైనా పర్లేదు, అది ఇచ్చే సంతోషం వేరే లెవెల్. అది గ్రీన్ చిప్స్ తిన్నావా? తిన్నా రాత్రి. వేసి అందుకే రాత్రి లంచ్ సౌండ్లు చేసావు. అటు ఇటు
జెల్ అనుకుంటా, ఇది అనుకుంటున్నాను, చూద్దాం. ఇదైతే లిల్లీ, రెడ్ లిల్లీ. తర్వాత వేసుకోవచ్చు కదా. వాటర్లో వేసేయాలి, చాలా రోజులు అయింది కదా. అది వచ్చి ఇందులో వేస్తాం అనుకో. మరి ఇన్నోటుకొని ఇంకా నాకు ఎందుకేమో వేరే వాడుతున్నావు. వేరే ఏం అడగట్లేదు. ఇవి వాటర్ లిల్లీ ప్లాంట్స్, సక్లెంట్స్ తీసుకున్నాను. ఒకటి సెరమిక్ పాండ్తోని ఒక సక్లెంట్ సెటప్ చేసుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది. నర్సరీకి వెళ్ళేది తెమ్మంటున్నావు కదా. అవే సక్లెంట్స్ ప్లాంట్స్ అవి. ఇంకెందుకు చాలే. అది ఒక 2 సెరమిక్ పాండ్స్ కావాలి. చాలేదు ఇవి. ఇవి అక్వేరియం ఫిషెస్. నేను చెప్పింది ఏంటంటే నేను చెప్పింది ప్యాకింగ్ మెచ్చుకోవాలి కదా. చాలా బాగా ప్యాక్ చేశారు. ఇది చూసావు కదా, చాలా చిన్న పాదు. ఇదే పెద్దదే పద్ధతి. బోల్డ్ ఫిల్ అయిపోతాయి మొత్తం. ఇక వాటర్లో వేస్తే పైన తేలుతాయి. తెలుసులే, బీచ్లో ఉంటాయి. ఇవి కూడా అంతే. ఇట్లా నాచు ఎక్కువ వస్తాయి. అందుకే ప్లాంట్స్కి న్యాచురల్ ఫుడ్ వస్తుంది. వీళ్ళకి చైనా వాళ్ళకి సంబంధం ఏంటి? ఇవి చెప్తాను, ఇది ఏంటో చూస్తాను. ఇది నాకు కొంచెం ఏంటో అర్జెంటుగా చూసేది నాకు ఎక్సైట్మెంట్ ఉంది. ఇది ఐస్ అంట. అంటే బహుశా వీళ్ళు ప్యాక్ చేసేటప్పుడు ఇది పెట్టి పంపించుంటారు, ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి. జెల్ ఉంటుంది లోపల, జెల్ ఉంటుంది. అంతే. ఇవన్నీ మనం వాటర్లో జస్ట్ పైన వేసేస్తే మనం స్ప్రెడ్ అయిపోతుంది జెల్. తెలియదు నాకు దాని సంగతి. ఇవన్నీ ప్లాంట్స్. చూడు, డాల్స్ చూపిద్దాం. డాల్స్ ప్రసాద్, డాల్స్. చెడు చూడకు వెనకు. వసు అడిగింది వెనకు చూడకు, ఇవన్నీ చూసాను ఇదేంటి అని అడిగింది అనమాట. ఆలోచించు అని చెప్పాను. బాగా ఆలోచించి మాట్లాడాలి. ఓకే, చెప్పాలా నేను మొబైల్ తీసుకెళ్ళి చెప్తా. ఇవి నేను సక్లెంట్స్ ప్లాన్ చేసుకుంటున్నాను కదా, వాటి కోసం డాల్స్. ఇవి ప్రతి మనిషికి ఏదో ఒక ప్యాషన్ ఉండాలమ్మా. అది నేచర్కి దగ్గరగా ఉంటే అది నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. అలా పాతుకోవడం, పాడేయడం, పడేయడం, అలా ఉండిపోతాడు జీవితాంతం ఉండిపో కదా. ఇట్లా పిల్లలు కూడా కొనుక్కోద్ది బొమ్మలను, బొమ్మలు కొనుక్కొని కలర్ బొమ్మలన్నీ కొనుక్కుంటాం. ఇంకా ఆలే పెళ్ళయ్యో. సరే ఊరుకో. నాకు బొమ్మ కొనుక్కోవాలి కదా. తిరిగిపోయి ఉంది. ఇది సెట్ చేయాలి మొత్తం అన్ని మంచిగా సెట్ చేసుకుంటే తిరిగింది. అవి మనం ఫిక్స్ చేస్తాం కదా, అప్పుడు దానికి ఆ లుక్ వస్తుంది మంచిగా. ఇవి ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నాకు. అవన్నీ కూడా మంచిగా అరేంజ్ చేస్తా, అదిరిపోతుంది. ఓకేనా? ఇవి ప్లాంట్స్ అన్నిటికంటే నాకు ఇది చాలా నచ్చింది, బ్యాంబూ ప్లాంట్. ఇవన్నీ అరేంజ్ చేసి ఫిషెస్కి మంచి సెటప్ చేసేసి ఇంట్లో కూడా ఒక చిన్న పాండ్లా తయారు చేసుకుంటాను. అండ్ ఇవేంటంటే సక్లెంట్ ప్లాంట్స్తో ప్రిపేర్ చేస్తాను. అంటే ఒకటి అక్వేరియము, ఒకటి ప్లాంట్స్తో సెటప్ చేసుకుంటా. ఈ రెండింటికి స్పెషల్ ఏంటంటే వీటికి ఫుల్ వాటర్ కావాలి, సక్లెంట్స్కి అస్సలు వాటర్ ఉండకూడదు. సో ఆ రెండు పెంచాలని అనుకుంటున్నాం, ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి కాబట్టి. సో మీకు నచ్చిందా? చూడండి ఏం నచ్చింది. డాల్స్ నచ్చినాయా, ప్లాంట్స్ నచ్చినాయా? ఈ ప్లాంట్స్ ఎక్కడ దొరుకుతుందంటే బన్నీ కార్ట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. చాలా వెతికితే మనకి దొరికింది వెబ్సైట్ బన్నీ కార్ట్ అని చెప్పేసి. ఇందులో మనకి ప్లాంట్స్, ఫిషెస్ అన్నీ ఉన్నాయి. నేను యాక్చువల్గా బ్లూ కలర్ స్ట్రిమ్స్ కోసం ట్రై చేసాను, కానీ వాడు స్ట్రిమ్స్ డెలివర్ చేయలేదు. డిస్టెన్స్ వల్ల బస్సు చనిపోతాయని చేయలేదు. బ్లూ స్ట్రిమ్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, అవి అయితే డెలివరీ అవ్వలేదు. కానీ బన్నీ కార్ట్లో అయితే ఉన్నాయి. మేబీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి వస్తాయేమో. సో ఈరోజు వీడియో ఇదే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇవన్నిటితోని. నా బ్రెయిన్లో బోల్డ్ అని ఇమాజినేషన్ నడుస్తుంది, వీటి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని.
మొత్తం చేసిన తర్వాత మీకు కూడా చూపిస్తాం. ఓకేనా? హోప్ యూ లైక్ దిస్ వీడియో. బాయ్.